మరి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన యాగేష్ అన్న మరి ఎందుకు బీఆర్ఎస్కి వచ్చిండు? ఏమన్నా పైసలు ఇచ్చిరా? బీజేపీకి పోయినప్పుడు బీజేపీ మీటింగ్ కి పోయినంటారు వాస్తవం. ఈ గ్రౌండ్ పంచాయతీ ఏందన్నా? ఈ గ్రౌండ్ పంచాయతీ అంటే వాళ్ళ సోమయ్య సార్ కందర సోమయ్య గారు అనేది సర్పంచ్ ఉన్నాడు. ఆ టైంలో అది వాళ్ళ ల్యాండే. వాళ్ళు ఏం చేసి వాళ్ళ నాన్నగారి పేరు మీద గ్రౌండ్ కి ఇస్తామని చెప్పేసి ఇచ్చారు. అంటే మరి ఇక్కడ మీ ఇద్దరికి పంచాయతీ యాగేష్ కి ఉప సర్పంచ్ ఇవ్వాలన్నా కానేదా మీకు ఇద్దరికి స్టార్ట్ అయింది? ఎలా మారిందనే ప్రూఫ్ లేకుండా కమ్మ చింపేశారు. వీడు దాని మీద కమిషన్ తెంగి ఈయనకి తిప్పించి ఆయనకి తిప్పించి వాడిని పంపించారు. అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి వచ్చినావు? సీఎం రిలీఫ్ ఫండ్ కమిషనే, 15 లక్షల కమిషనే. అది మరి ఎట్లా వచ్చినా ఇంటికి ఎట్లా ఏదన్నా ప్రశ్నించేది పెడితే రాజకీయం చేసి డిలీట్ చేసి రిమూవ్ చేస్తాం. క్యాన్సర్ లాగా వచ్చి నిజంగా చిత్తూరులో బొమ్మ పంచాయలు ఉన్నాయా? ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే కావాలనే కల్పితము ఏదో శంకు యాదవ్ అడుగుతుంది కాబట్టి చెప్తున్నా అంటారేమో. మరి ఇంట్లో పడిన ముసామే మన హైకోర్టు పోయి కేసు ఇచ్చింది. అంబటి యాగేష్ మీద కుట్ర జరిగిందా లేదా? రాజకీయ మిత్రులే మీ మీద ఎలిగేషన్ కూడా చెడు తొలగించుకొని చేపకి కాయలు తెంపుకొని బతుకుని తప్ప అక్కడ ఏం లేదు. మన ఊర్లో 2 హత్యలు జరిగినాక కూడా లైవ్లో సభ్యులలో మీకు తెలుసు ప్రతి నెల ఒక సిసి రోడ్డు పోసుకుని వెళ్తాము. మన ఊర్లో ఉంది, మన పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి. కానీ ఆయన చేసిన పరిస్థితులు అన్ని కమిషన్లే. చివరిగా చిత్తూరు గ్రామ పంచాయతీకి ఏం చెప్తారు? వేగాని వెంకన్న అనేటానికి ఒక్కసారి గెలిపించుర్రి. మార్పు కోసం గెలవాలని వెంకన్న కోట ఏమని చెప్పిన వికాసైన బిడ్డ యాగేష్ అన్న.